వీడొచ్చి ఏడుకొచ్చి ఏం నొల్లి పెడుతురాక మీరు ఎప్పుడు ఇదే నొల్లి మీది ఓ పండుగ చూడరు 10 మందికి దేనికోసం వచ్చినా అర్థం చేసుకోవాలి ఇంతనా వచ్చి కయ్య మొత్తుకునేది మీద అర్థం కాదు నీకోసం చేస్తున్నా నా కోసం చేస్తున్నా దేశం కోసం చేస్తున్నా మీడ వచ్చింది అన్న ఆమె ఇంకా నాకేడ పెడతావు అమ్మ ఏమన్నా పెట్టుకో ఇక ఆమెకు బొంగులన్నా పెట్టుకో చీరలన్నా పెట్టుకో సారెలన్నా పెట్టుకో. భారతదేశం అంత గొప్ప దేశం, ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా భారతదేశమే ఫస్ట్ స్థానంలో ఉంటుంది. ప్రేమలో కానీ సాంప్రదాయ పద్ధతుల్లో కానీ. सुबह सुबह कहाँ जा रहे हैं आप? इल्लू बोलिए आप कहाँ जा रहे? मेरे वास्ते आए? मंदम నువ్వేటి పోతానవి? आपको नहीं मालूम आज सारी दुनिया पूरा देश आज 15 अगस्त का त्योहार बना रहे. आज पूरी 15 अगस्त की ईद है. आज उधर देखो आज मैं 15 अगस्त का ईद बनाने जा रहा हूँ मैं. इल्लू आप भी चलो मेरे साथ. కుడుక చెక్క కొబ్బరి అవన్నీ పెడతారా? రాయద్దా వచ్చిరా అమ్మా సుజాత వచ్చినావా? ఎంతకు వచ్చింది పని సురేష్? అన్ని పని అయిపోయింది బాబాయ్. అందరికి చెప్పినా కదా ఊళ్ళో అందరికి చెప్పించిన ఇటంగా అన్ని చేసినా బాగానే ఉంది కానీ పిల్లలకు చాక్లెట్లు ఇటంగా ఏమైనా తెప్పిస్తే బాగుంటుంది బాబాయ్. అరే దాని ఏమింది ఇక పక్కకే షాప్ ఉన్నది ఎన్ని అంటని తీసుకురా పెట్టు పంచు. ఓ గోపాలన్న చాక్లెట్ల కోసమా పొద్దుగాలటి నుంచి తయారుగా అని చెప్పినావు. బీరువాలకి పట్టు చీర తీసుకొని కట్టుకొని వచ్చిన. ఓషేలా ఇంకేమి ఇప్పిస్తారా? బిస్కెట్లు అవి తెప్పించిన అన్ని. ఏమన్నా బిడ్డ పెళ్ళి అలా కొడుకు పెళ్ళా? అట్లాంటివేమన్నా 10 డజన్ల అరటి పండ్లు, 2 కిలోల జామ పండ్లు, 10 కిలోల సేపులు, సంత్రాలు, సమోసాలు. మా ఇంట్లో 3 రోజుల నుంచి మా ఆయన బట్టలు నా బట్టలు ఉతకలేదన్న. నాకు 10 డజన్ల సబ్బులు, 10 డజన్ల పే సబ్బులు, 10 డజన్ల షాంపులు, అల్మేల్ గడ్డ, పసుపు, జీలకర్ర అన్నీ అయిపోయినాయి అన్న. జరవన్నీ ఇప్పి ఈడికి వచ్చినందుకు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకో పిచ్చిదానా ఇవన్నీ తీసుకుపోయి దుకాణం ఇట్లా పెట్టుకుంటావా? జెండా వందరానికి కొత్తే గా చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతారు కానీ నేనకొత్తే ఎప్పుడు ఇజ్జత్ పోయే పనులే చేస్తావు. నీకేం తెలియదు ఈ అన్న మాకు. మమతమ్మ నీకు దండం పెడు తల్లి గవన్నీ ఇస్తారామా? మరొకేనే అనుకుంటున్నావా? నా పొద్దుగాల మమతమ్మ రా అంటూకేనే వస్తుందా? మమతమ్మ గురించి తెలియదా? ఊరే భయపడతారు నన్ను పిలవాలంటే. అయ్యమ్మా జెండా పండుగ చేస్తున్నారు సురేష్. గోపాలన్న అమ్మో మా తమ్మ కూడా వచ్చింది. మరి మా అక్క ఉన్నది ఊళ్ళే నిండు ముత్తైదా ఊరుకు పెద్ద మనిషి. దాని విలువ కూడా పండుగ చేస్తారా అన్నయ్య? ఇగో ఇలాయా ఇది మా ఇంట్లో పండుగ కాదు, నా ఇంట్లో పెళ్లి కాదు, నా కొడుకులు బిడ్డది. ఇది దేశభక్తి. జెండా పండుగ ఉంటే అందరు స్నానం చేసి టైంకి వచ్చి నిలబడాలి. ఒకరొకరు బొట్టు పెట్టి చెప్పం. అరే సూరి కాంట్రాక్ట్ టైం అవుతున్నది ఒకరితో మనకెందుకు? మా అక్కని విలువకుండా జెండా పండుగ చేస్తారట. ఉండు మా అక్కని తీసుకొచ్చి ఈయన సంగతి చెప్పిస్తా. తీసుకొస్తా మా అక్కని తీసుకొస్తేనే వింటారు. ఎల్లు వచ్చామా? మన దండగాడి వాళ్ళకి ఇచ్చినవంట హౌస్లోనికి ఎంతనే తులము బంగారము? తులమా 2000 తులమంట. ఎవడే ఆడు ఆడే మగదా నీకు ఇచ్చింది 2000 తులము 80,000 తులము అది బంగారము. అన్నాడయ్యా అమ్మ బాబాయ్ ఉత్తుతుంది ఇస్తున్నదేమో. అక్కో నా అక్క నువ్వు ఎక్కడా పోతువే అక్కో? అక్కో నా అక్క నిన్ను కాట్ల పెట్టి కాల్చిన కానీ అక్క. నా అక్క నువ్వు వీరి మీద పెద్ద ముత్తైదువు అక్క. అక్కో నా అక్క నిన్ను ఎవరు కళ్ళ గారకుండా అయిపోయిరు అక్క. నీ కాళ్ళు కట్టెలా వేయినాయా అక్క? ఏమైందిరా నీ చేతులు చెట్లలో వేయినాయా అక్క? అక్క నువ్వు అంబాల దేవి ఎక్కుంటివి అక్క. బాగా ఉణకాంలో మనబోయా ఏమరా వచ్చింది? ఏమైంది లేవు మీరికి?
ఏనుగు పడ్డా మందిరం మనవే దర్శగాడు తిన మింగినాడు మింగుతాడు ఏమైంది ఇవాళ ఏం పండుగ? ఏం పని అంటే మేము రామ చేను కాడ ఈరి వేసేది ఉండదు పెండ తీసేది ఉండదు బెండకాయలు తెంపాలి వంకాయలు తెంపాలి కాకరకాయలు తెంపాలి బీరకాయలు పెడతారు, తెంపాలి. కొండకు పెడతారు, గడ్డకు పెడతారు, ఈ గడ్డ పెట్టి ఆ గడ్డను దేవులాడతారు. నువ్వు ఆ బర్రెల ముడ్లు కడుకుంటే పెండ తెచ్చుకుంటూనే ఉండు. కానీ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏం పండుగ చేస్తాలని తెలియదా? నాకు పని బాట లేదు. ఇక మంది జోలి మాట్లాడుకుంటా ఆన్ జోలి ఇన్ జోలి పెట్టుకుంటుంటా పనే బాటనా. ఇక మంది గురించి ఆలోచన చేసుకుంటుంటే నేను నాశనం అయిపోతా. వాని గురించి వాని మీద చెప్పుకుంటా కూర్చుంటే. అందుకే ఊరోళ్ళందరూ నేను ఇట్లా చేస్తాను, నేను కానకుంటే చేస్తాను. ఏమైంది చెప్పురా ఊకే ఈ బీపీ లేపకెళ్ళా. భారతదేశం మొత్తం జెండా పండుగ. జనపావును పిల్లగాళ్ళు పొద్దుగాల తెల్ల డ్రెస్సులు వేసుకొని మాలెపూరు పెట్టుకొని తయారైపోయి గారు వచ్చామ్మ మనవరాళ్ళు రజిత పిల్లలు గా మమతమ్మ పిల్లలు అందరూ పోయి ఆడ గుటంగోపాలతో అంటే జెండా ఎగిరేస్తారట. ఆట జెండా ఎగిరేస్తారట. మరి నువ్వు కూడా సర్పంచ్ పోటీ చేసినావుగా. నీకు ఒక్కటి వాడి ఆయన 99 ఓట్లు వాడి గెలిచే. ఇప్పుడు ఇంకా ఆయన సర్పంచ్ పదవులు ఉన్నాడా? పీకి పారేసి అయిపోయి తీసేసిండ్రు. జెండా ఎగిరేస్తాడే, నువ్వు కూడా ఎగిరేయాలి కదా, నీకు కూడా హక్కు ఉంది కదా. ఊరికి పెద్ద మనిషివి దానివి. అన్నిటికీ లొల్లులకు పంచాయతీలకు కొట్లాటలకు ఆడదానికి మగవానికి అయిందానికి కాందానికి సమాధానం చెప్పిన ఆడదానివి నువ్వు. మంచి చెడ్డ చూసేది నువ్వు ఊరుకు. నువ్వు కాకపోతే వారు ఎట్లా ఎగిరేస్తారు జెండా? జెండా పండుగ జరుగుతున్నది. మరి మీరు అందరు బాధపడరా? అయ్యో కొమరక్క కూడా పోయి జెండా ఎగిరేయాలి కొమరక్క చేతి మీద అంటాను. మీకు లేకుండా రా బిడ్డ పానం కలకాలి అన్నదా మీకు? తెలుగు ప్రజలందరూ 2 రాష్ట్రాల ప్రజలు కొమరక్క ఎప్పుడు జెండా ఎగిరేస్తుంది అంటా అని చూస్తారు. కొడుకుల తోడుకలు తీస్తా జెండకాడికి పోయి రండి, మీరు కూడా రండి. ఆడ పంచాయతీ అయితే పంచాయతీ అవుతుంది, పండుగ అయితే పండుగ అవుతుంది, మంచి అయితే మంచి అయితే చెడు అయితే చెడు అవుతుంది. నేను అన్నిటికీ తెగించే ఉండా. నా చేసుకున్న మొగన్ని సంకలు పెట్టి పిత్తుకొని దుబాయ్ వైపు అడ్డాడు. నేను మొగోనికి తప్పే ఆడిది కానీ మొగోడు కానీ అటు ఇటు కానివాడు కానీ ఎవడు కానీ తప్పు చేసే పండుగ పెట్టి తొక్తా. తప్పు చేయకపోతే నిజాయితీగా నీతిగా ఉంటే ఏరిగి నెత్తిపోస్తా. బాడకాలకు దుడకలకు నియత్తు ఉండాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొమరకట్టి ఇష్టలు అందరు బాగుండరారు. అక్కలు చెల్లెళ్ళు బావలు మరుదులు మరదాలు మనమలు మనవరాలు యారాలు సంతులు అత్తలు మేనత్తలు తాతలు ముత్తాతలు మనమలు మునిమానమలు అందరు బాగుండరా బిడ్డ? వాయమ్మో కూరక్కేంది ఇంత సోపీరు తయారైందనుకుంటారా? మీకు తెలియదు ఏముండదు బిడ్డ. ఇలా జెండా పండుగ ఉండదు కదా బిడ్డ. జెండా పండుగ కాడికి ఎల్లయ్య పోదాం అక్క తయారు కాపానే కదా. ఇక నేను ఊళ్ళే కాదు ఈ ప్రపంచంలోనే అందమంటే ఎవరిదిరా? మీకు తెలియదా? కొమరక్కది. అందంగా ఎవరు తయారైతే కొమరక్క కన్నా మంచుకుంటారా? ఏ హీరోయిన్ కానీ ఎవరన్నా మంచుకుంటారా? కొమరక్కనే. కొమరక్కున్నంత కాలం మీకు సంతోషం సంబురం నాగుడు ఉరువుడు ఏడుడు అన్నీ ఉంటాయి. పోయమ్మో ఏందే ఇంత అందంగా ఉన్నావు? అప్పుడు అమ్మదేవుడు ఏందా చేసింది నిన్ను? రంభ ఊర్వశి మేనక తిలోత్తములను కలిపి నూరి పోసినట్టుంది నీ అందం. భరతమాత దిగొచ్చినట్టే ఉంది. నిన్ను వదిలిపెట్టి ఆ బావ ఎట్లా పోతాండే? ఎందుకు మధ్య చేస్తావు? నిజంగా ఒక మాట చెప్తా. ఏంద్రా? ఎంత ముద్దుగున్నాయి బంగారు తల్లి. పోయల్లయ్యా ఊళ్ళా ఎవరెవరు ఉండరు. నువ్వు చూసి వచ్చిన అన్నావు కదా, అందరు తోడకలు తీస్తా. కొమరక్క చేతి మీద జెండా పండుగ జరగాలి. కొమరక్క చేతుల మీద జెండా ఎగరాలి. పోదాం పాపిడే పోదాం లేకుండా ఊర్లో ఎట్లా ఏమైనా బర్రెలు దుడ్డలు అని వాటి ముడ్లు వాటి మూతులు కడుపుకుంటేనే వాటి పెండ తీసి పక్కకేసుకుంటా. చూసినావు అక్క అంత మంది వచ్చింది చూడు. ఎంత మందిని పిలుచుకొని పండుగ వేసుకొని జెండా పండుగ నిన్ను ఒక్కదాన్ని పిలువరా? సురేష
నీకు కుమ్మరి వెంకటాయకు నరేశగానికి నరసింహనికి హరిగానికి మమతమ్మకు మాధవికి అందరికీ పండుగ కానీ నాకు ఒకదానికి పండుగ కాదా? నరసింహ గూటం గోపాల అంటే విలువడు, ఆయనకు నాకు వాడదు. నువ్వన విలువాలిగా తమ్మి. ఓ చుండది ముసలిది పెద్దది, ఊరికి పెద్ద దిక్కు ఉండదు, అది కూడా సర్పంచ్కి నిలబడ్డది. ఆయనకు 99 ఓట్లు వాడితే నాకు ఒక్క ఓటు వాళ్ళేదా? ఓ కొమ్మరక్క, ఇది ఎవరింటి పండుగ కాదు, పిలువనికి దేశం మీద భక్తి వాళ్ళు ప్రతి ఒక్కరు రావాలి. నీకు సపరేట్గా బొట్టు పెట్టి పిలుస్తారా? ఇది నీ ఇంటి పండుగ, నా ఇంటి పండుగ కాదు. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరు జరుపుకునే, దేశం మీద భక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకునే పండుగ అక్క ఇది. వచ్చింది ఇక అన్న ఆమె, ఇంకా నాకేడ పెడతావు? ఓ అమ్మ, ఏమన్నా పెట్టుకో, ఇక ఆమెకు బొంగులన్న పెట్టుకో, చీరలన్న పెట్టుకో, సారెలన్న పెట్టుకో, ఏమన్నా వేసుకొని సాగనంపు. నేను పోతా, అయ్యా ఈడుంటే నాకేడవుతుంది, పెళ్లి సప్పుడు అవుతుంది, పోతా నేను ఆడికి. ఓ పిచ్చిదానా, ఊకో. బువ్వ ఉడికినాక బువ్వ తినే ముందు పోతా అంటావు. ఏ గీడుంటే ఏడవుతుంది, నేను చాక్లెట్లకు పోతున్నా నేను. ఓ ఇది ఎక్కడి పిచ్చిది, జెండా ఎగిరేసే టైంకి చాక్లెట్లు తీసుకోకుండా పోతాను. ఆ చాక్లెట్లు నేనన్నా తింటా. ఓ గోపాలు, చాక్లెట్ల కోసము, బిస్కెట్ల కోసము, బొంగుల కోసము, నువ్వు ఇచ్చే లొటారాల కోసం ఏం రాలే. నాకు కూడా దేశభక్తి ఉండదు. నేను కూడా భారతదేశంలోనే వచ్చినా, నేను కూడా నిక్కాసైన ఆడదాన్నే, నేను కూడా జెండా పండుగ చేద్దామంటానే వచ్చిన. నేను సర్పంచ్కి ఇరవాలి లేదా? ఈ 99 ఓట్లు పడ్డాయేమో. 5 సంవత్సరాల నుంచి ఎగిరేస్తున్న జెండా. నీవు సర్పంచ్ పదవి అయిపోయింది, నువ్వు ఈసారి ఎగిరేసేది లేదు, నేను ఎగిరేస్తా. కుమ్రాక నువ్వు ఎగిరేస్తా, వాళ్ళు ఎగిరేస్తా, వీళ్ళు ఎగిరేసే పండుగ కాదు ఇది, దేశం పండుగ. ఆ పార్టీలు ఈ పార్టీలో తీసుకొచ్చి ఇడ మాట్లాడతావు, నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి, వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి అని చెప్పి ఇడ మాట్లాడతావు. ఇక్కడ మాట్లాడేది కాదు అది. ఇక్కడ ఊర్లో అందరు కలిసి చేసుకునే పండుగ ఇది. ఊర్లో పెద్ద మనిషిని ఎవరినో ఒకరిని చూసి ఆయనతో ఎగిరేపిద్దాం. ఊళ్ళో నాకన్నా పెద్ద మనిషి ఎవరుండరు నరేష? నేనే పెద్ద ముత్తైదను, పెద్ద మనిషిని, ఏజ్లో పెద్ద మనిషినే, పైసల్లో పెద్ద మనిషినే, రాజకీయంలో పెద్ద మనిషినే, ఊళ్ళో తిరగదాంట్లో పెద్ద మనిషినే, జగడాలు ఇట్లా పెద్ద మనిషినే, తినదాంట్లో పెద్ద మనిషినే, అన్నిట్లలో పెద్ద మనిషినే. నేనే ఎగిరేస్తా జెండా. ఆడదానవు నువ్వు ఎగిరేస్తుంటే నేను చూసుకుంటా కూర్చోవాలన్నా. మొగోని అయ్యుంటే అది కూడా. ఏం మాట్లాడుతున్నావు గోపాలు? ఆడదాన్ని జెండా ఎగిరేస్తుంటే మొగోని చూసుకుంటా నిలబడాలనా అంటుండావు? అగ్గిపెట్ట నుంచి రైలు పెట్టే వరకు ఆడోళ్ళు లేని పని, చేయని పని ఏమున్నదయ్యా? రైలు నడుపుతున్నది, హెలికాప్టర్ నడుపుతున్నది, బస్సు నడుపుతున్నది, ఆటో నడుపుతున్నది, అన్నీ చేస్తున్నది. ఏ కంపెనీల మేనేజర్లు కానీ, కలెక్టర్లు కానీ, చదువులు కానీ, ప్రతి దాంట్లో ఆడోళ్ళే ఫస్ట్ లేరా? ఆడోళ్ళు అంటే నీకు ఎట్లా కనబడుతున్నారయ్యా? అవునయ్యా. ఏమిటి మీద నిలబడ్డావయ్యా నువ్వు? భూమి మీద ఏమంటారు భూమిని? భూదేవి. భూదేవి, భూమాత. మరి భూమయ్య, భూమి మొగాడు అనరు? భూమాత మీద నిలబడ్డావు, తల్లి మీద నిలబడ్డావు, రోజు పాలు తాగుతావు కదా. గోవుని ఏమంటారు అయ్యా? గోమాత. గోమాత అంటారు కానీ గోవాయి అంటారా? అందులో కూడా అమ్మనే ఉండదు, అందులో కూడా ఆడదే ఉండదు. ఈ భూ ప్రపంచాన్ని ఏమంటారు? అవని అంటారు. అవనిలో కూడా ఎవరు ఉండరు? ఆమెనే ఉండదు, ఆడదే ఉండదు. పొద్దున నువ్వు లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు ఆడది లేనిది అడుగు తీసి బయట పెట్టగలుగుతావా? నీకు అంత దమ్ము ఉండదా? ఆడదంటే ఆడది. ఎట్లా కనబడుతున్నాయి ఆడోళ్ళు అంటే? ఇంకొకసారి అన్నావంటే నాలుక జీరుతా. ఏం గోపాలన్న అంత మాట అంటివి? ఆడోళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు. నువ్వు ఎందుకట్లా అంత పెద్ద మాట అంటివి? ఆడోళ్ళు అనే మాటనే అనొద్దు. ఎందుకంటే మనం అంతా భూమాత మీద పుట్టినాము, భూతల్లి లేనిది మనం లేము. మన తల్లి నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఆడోళ్ళ గురించి మాట్లాడితే మన దేశం మొత్తం ఇరవై కొడతారన్నా. నువ్వు బయటకు పోతే ఈపుల పోపులు అనేసి తప్పని చేస్తారన్నా. ఏదో అన్న తీయమ్మా, నోసారి అన్న తప్పైంది, కొని సర్దుకొని పోవాలి కదా. తప్పైందంటే మరి నాతోటి ఎగిరిపోయింది జెండా. ఓక నువ్వు వీడొచ్చి ఏడుకొచ్చి ఏం నొల్లి పెడుతురాక మీరు? ఎప్పుడు ఇదే నొల్లి మీది? ఓ పండుగ ఏ చూడరు 10 మందికి, దేనికోసం వచ్చినా అర్థం చేసుకోవాలి. ఇంతనన్నా వచ్చి కయ్య మొత్తుకునేది మీద అర్థం కాదు. నీకోసం చేస్తున్నా, నా కోసం చేస్తున్నా, దేశం కోసం చేస్తున్నా. మీడ ఇది ఎప్పుడు ఇదే పంచాదా? రాజకీయం నొల్లి చేస్తారు, ఆ నొల్లి చేస్తారు. ఎందుకు మీ పర్సనల్ ఇంటికాడ నొల్లి పెట్టుకోరు? ఇది వచ్చే ఏం నొల్లి మీద అర్థం కాదు. మీ ఇద్దరితోనే ఎగిరేమాక. మీరు జెండా ముట్టుకునే అర్హత మీకు లేదు, అర్థమవుతుందా? సురేష్ అట్లా ఇట్లా మీతోనే ఎగిరేమాక. ఇంకెవరు ఎగిరేస్తారా? నువ్వే ఎగిరేస్తావా? ఇగో దేశం కోసం పోరాడే సమరయోధులు ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. వీళ్ళిద్దరితోనే ఎగిరిస్తాం, మీరు దగ్గర గిట్ట రావద్దు చెప్తున్నాడు. ఎప్పుడు ఇదేనా వాళ్ళి? సరే పాటు ఇక ఇట్లా అయితే నేను కూడా ఒప్పుకుంటా. నాతోటి ఎగిరిపోయొద్దు, ఊళ్ళో ఎవరితో ఎగిరిపోయొద్దు. ఇక ఆ అమరవీరులు, దేశం కోసం పోరాడిన అమరవీరుల డ్రెస్సులు వేసుకొని ఉండరు ఈ పొట్టి పోలీసులు కాబట్టి, నా బంగారు కొండలు కాబట్టి వాళ్ళతోటి ఎగిరిపోతావు. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఇరా నీకు లేదు. నువ్వు మాట్లాడకు, అసలు దూరం పోను ఫస్ట్ నుంచి ఎగిరి. కానీ లడ్డు ఎగిరే లడ్డు బాబాయ్ షాజేబీ బాబాయ్ ఎప్పుడు ఇదే వాళ్ళు ఉండొద్దు.
మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమజల శోభిని సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే జాగే తవ జయ గాథా జయ గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. సుభాష్ చంద్ర బోస్ కి ఆజాద్ చంద్రశేఖర్ కి అమర వీరులకి. ఓయ్యా నరేష, మరి ఈ అమరవీరునితో జెండా ఎగిరిపించినావు కదనయ్యా. మరి సారు, ఓ సారు, మరి జెండా ఎగిరేసినావు, మా అందరి కోసం 4 మంచి ముచ్చట్లు కూడా చెప్పరా. జెండా వందన అన్నాడు. కుమరక్క ఆయన రూపంలో మళ్ళీ బతికొచ్చిన మళ్ళీ నేను బతికొస్తా. అందరికీ నమస్తే. ఇక్కడ కూర్చున్న పెద్దలకు, నాతో చదువుకునే నా దోస్తులకు మరియు నాకు చదువు చెప్పే మా గురువులకు జెండా వందనం, శుభాకాంక్షలు. మన దేశానికి స్వతంత్రం అంత విజయం రాలేదు. ఎందరో త్యాగమూర్తులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే మనకు వచ్చింది ఈ స్వతంత్రం. ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉన్నామంటే వాళ్ళే కారణం. వాళ్ళ త్యాగ ఫలితాన్నే మనం అనుభవిస్తున్నాం. మనము దేశాన్ని మంచి పేరు తేవాలంటే ఇంట్లో అమ్మ నాన్న చెప్పినట్టు విని, మళ్ళీ క్లాస్లోకి వచ్చినాక టీచర్స్ చెప్పినట్టు వింటే, మరియు మన కన్న తల్లిని మరియు టీచర్స్ని, ఊరిని, దేశాన్ని మంచి పేరు తెస్తాం. అమ్మ నాన్న చెప్పినట్టు వినమంటే, టీచర్స్ చెప్పినట్టు వినమంటే దేశానికి, టీచర్స్కి, మన కళ్ళ తన్నికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళం అవుతాం. మీ అమ్మ నాన్న చెప్పినట్టు వినకపోతే, మరియు మీ క్లాస్లో టీచర్ చెప్పినట్టు వినకపోతే రౌడీలుగా, గోండాలుగా మారిపోతారు. ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు ధన్యవాదాలు. అయ్యా, నిజంగా చంద్రశేఖర్ ఆజాద్ వచ్చి మాట్లాడినట్టే ఉంది బిడ్డ. నీకు 10,000 శరణార్థి. వాయమ్మ, మన చిన్నపండు చెప్పినట్టు, చంద్రశేఖర్ ఆజాద్ చెప్పినట్టు మనకు స్వతంత్రం అంత ఈజీగా రాలేదు. ఇవల్ల మనకు నచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మన దేశంలో బతకగలుగుతున్నామంటే అది వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితమే బిడ్డ. వేరే దేశాలల్లో ఎవరికి నచ్చినట్టు ఆడు బతకడానికి లేదు, ఎవడైనా వచ్చి బతకడానికి కూడా లేదు. భారతదేశంలో, ఒక్క దేశంలో మాత్రమే ఏ ప్రాంతం వ్యక్తి అయినా, ఏ కులం వ్యక్తి అయినా, ఏ దేశం వ్యక్తి అయినా, ఎక్కడ ఏ అడవులకి వెళ్ళి వచ్చినా ఇక్కడ మాత్రం భరతమాత ఒడిలో బతకడానికి స్థానం ఉంది బిడ్డ. అంత మంచి భారతదేశంలో మనం పుట్టిన మీ గడ్డమైన ఇంత గొప్ప నాయకులు పుట్టిన గడ్డ మీద మనం పుట్టినందుకు అదృష్టం చేసుకున్నాము. భారతదేశం అంత గొప్ప దేశం, ప్రపంచంలో ఏ దేశంతో పోల్చుకున్నా భారతదేశమే ఫస్ట్ స్థానంలో ఉంటుంది. ప్రేమలో కానీ, సాంప్రదాయ పద్ధతుల్లో కానీ, ఏ రకంగా చూసుకున్నా మన భారతదేశమే ముందంజ ఉంటుంది. భారతీయులందరూ చాలా గొప్ప వాళ్ళు. నిజంగా ఈ 15 ఆగస్టు కానీ, 26 జనవరి కానీ ఎందుకు చేస్తారంటే వాళ్ళను గుర్తు చేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి అసలు ఈ దేశం ఎంత కష్టపడి వచ్చింది, ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే వచ్చింది,
ఎంతమంది భార్య పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి దేశమే నా ప్రాణం అన్నట్టు పోరాడితే వచ్చింది అని తెలుసుకోవాలనే ఈ ప్రతి సంవత్సరంలో 2 సార్లు ఈ పండుగలు వచ్చి అందరికీ గుర్తు చేయాలి, అందరు పద్ధతితో బతకాలి. గూండాలుగా రౌడీలుగా మారి మానభంగాలు, హత్యలు, అబ్బబ్బబ్బబ్బా ఒకనొకని ఊర కుక్కలు ఉన్నాయి, చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కొన్ని మన భారతదేశంలోనే. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ఎంతోమంది మానభంగాలు చేస్తారు. అటువంటి బాడకవులందరూ మారాలి. మనం ఇలాంటి దేశం మళ్ళీ ఎక్కడ లేదు. వేరే దేశంలో అయితే తప్పు చేస్తే అప్పటిదప్పుడే కాల్చి పారేస్తారు, కానీ మన భారతదేశంలో అట్లా లేదు. తప్పొప్పులు తెలుసుకొని నీతి నిజాయితీ ఎందుకు తెలుసుకొని మెల్లగా శిక్ష చేస్తారు. అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా భారతదేశాన్ని మించిన దేశం లేదు. ఇలాంటి దేశంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులము. బిడ్డ, మన చిన్నపండు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు చెప్పినట్టు దేశం కోసం మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ నాయకులు, ఆ మహానుభావులంతా మనకు చేసి పెట్టిపోయినరు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఏంది, మనము మన ఇంట్లో బాగుండాలి. ఫస్ట్ అమ్మ నాన్న చెప్పినట్టు విని భార్యాభర్తలను మంచిగా చూసుకొని పిల్లల్ని బాగా చూసుకొని నీ కుటుంబం వరకు నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు బాగుంటే ఊర్లో అందరూ బాగున్నారు. నీతిగా నిజాయితీగా ఊరు ఎందుకు బాగుండదు? దేశం అంతా నీతి నిజాయితీగా ఉన్నారు, దేశం ఎందుకు బాగుండదు కదా? మనం ఏ దేశం కోసం ఏం చేయాలి అంటే మనం పోయి పోరాడాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మనంతకు మనం నీతిగా నిజాయితీగా ఎవరిని జోలిపోకుండా ఎవరికి కీడు చేయకుండా హాని చేయకుండా బతికితే అదే గొప్పగా దేశానికి సేవ చేసినట్టు. ఏం చెప్తున్నా, మీ కొమరక్క టీం తరఫున మీ అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు. పిల్లలే దేశ పౌరులు. రండి బా చిన్నగానే పట్టినాను ఆయన. సార్పా 4 అయ్యి ఏ సార్పా నీ 4 సార్పారా రాక్క నువ్వు ఇటం లైన్ రా. ఇంతకుముందు వచ్చినా రాలే, ఏది ఇయ్యలే. పైన అడుగు వాళ్ళని ఇంతకుముందు ఈ పెట్టు పట్రా అంబలగంపలు ఎన్నుంటివి ఇద్దరికైతుండే. దాదా ఏమైంది?